విద్యార్థి లోకానికి మీ ఏసీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే బీ ఫార్మ్స్ అనే టాపిక్ లో వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా నేర్చుకోబోతున్నాం. ఇదో ఇక్కడ నా ముందు ఒక అమ్మాయి ఉంది, అనుష అంటే ప్రజెంట్ అన్నమాట. ఇక్కడ అపర్ణ ఉంది పాస్ట్, ఇక్కడ వల్లి ఉంది ఫ్యూచర్. అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇక్కడ పవిత్ర అనే అమ్మాయి ఏం చేస్తుంది, ప్రజెంట్ లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్పిస్తుంది, పాస్ట్ లో ఎలా అడగాలి, ఫ్యూచర్ లో ఎలా అడగాలి. వీళ్ళేమో జవాబులు ఎలా చెప్పాలో నేర్పిస్తున్నారు. రైట్, మీరు అడగండి బేట. అంటే వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు, మీరు నిన్న ఇక్కడ ఎందుకుంటుంది, మీరు రేపు ఇక్కడ ఎందుకుంటారు. వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నించడం ఎలా ఇదిగో ఇలా అడగండి. వై ఆర్ యు హియర్ నౌ? ఐ యామ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈమెమన్నది, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు, వై ఆర్ యు అన్నది ఇప్పుడు కాబట్టి ఐ యామ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పింది. నేను ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు అంటే వై ఆర్ యు వచ్చింది. మరి నువ్వు నిన్న ఇక్కడ ఎందుకుంటావు అంటే ఎలా ఉంటుందో చూద్దాం. వై వర్ యు హియర్ యెస్టర్డే? I was here to improve my skills yesterday. ఓకే, వెరీ గుడ్. ఈమె ఇప్పుడే ఇక్కడ ఎందుకున్నావు అంటే వై ఆర్ యు అన్నది, నువ్వు నిన్న ఇక్కడ ఎందుకుంటావు అంటే వై వర్ యు హియర్ అన్నది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. వై విల్ యు బి హియర్ టుమారో? I will be here to eat biryani tomorrow. నువ్వు రేపు ఇక్కడ ఎందుకుంటావు, వై విల్ యు బి హియర్ టుమారో. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు అంటే వై ఆర్ యు హియర్ నౌ. నువ్వు నిన్న ఇక్కడ ఎందుకుంటావు అంటే వై వర్ యు హియర్ యెస్టర్డే. నువ్వు రేపు ఇక్కడ ఎందుకుంటావు అంటే వై విల్ యు బి హియర్ టుమారో. వై ఆర్ యు హియర్ నౌ, వై వర్ యు హియర్ యెస్టర్డే, వై విల్ యు బి హియర్ టుమారో. అంటే యు అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నించడం నేర్చుకున్నారు, జవాబులు చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ పైన వై ఆర్ దే హియర్ నౌ? They are here now to attend the interview. అంటే వారు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు అంటుంది. వై వర్ దే హియర్ యెస్టర్డే? They were here to get knowledge yesterday. ఓకే, వారు నిన్న ఇక్కడ ఎందుకుండ్రి. వై విల్ దే బి హియర్ టుమారో? They will be here to ask question their friend tomorrow. ఓకే, వాళ్ళు రేపు అక్కడ ఎందుకుంటారు. రైట్. హీ అనే సబ్జెక్ట్ పైన వై ఈజ్ హీ హియర్ నౌ? He is here to watch a movie. అతడు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాడు అన్నది. మరి అతడు నిన్న ఇక్కడ ఎందుకుంటే అతడు రేపు ఇక్కడ ఎందుకుంటాడు. వై వాజ్ హీ హియర్ యెస్టర్డే? He was here to meet friends yesterday. వై విల్ హీ బి హియర్ టుమారో? He will be here to ask questions tomorrow. రైట్. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్, ఆమె ఇక్కడ ఇప్పుడు ఎందుకుంది, ఆమె నిన్న ఇక్కడ ఎందుకుండే, ఆమె రేపు ఇక్కడ ఎందుకుంటారు. అంటే ప్రజెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో. అడగండి. వై ఈజ్ షీ హియర్ నౌ? She is here to speak English. వై వాజ్ షీ హియర్ యెస్టర్డే? She was here టు స్పీక్ to speak Telugu yesterday. వై విల్ షీ బి హియర్ టుమారో? She will be here to improve skills tomorrow. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారంటే వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ చేత ప్రజెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో 4 రకాల సబ్జెక్ట్స్ పైన ఫస్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకున్నది. వై ఆర్ యు హియర్ నౌ, వై వర్ యు హియర్ యెస్టర్డే, వై విల్ యు బి హియర్ టుమారో. అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు నిన్న ఇక్కడ ఎందుకుంటావు, నువ్వు రేపు ఇక్కడ ఎందుకుంటావు. సెకండ్ రౌండ్ లో ఏమన్నది, దే అనే సబ్జెక్ట్ తీసుకున్నారు. వారు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు, నిన్న ఎందుకుంది, రేపు ఎందుకుంటారు. వై ఆర్ ది హియర్ నౌ, వై వర్ ది హియర్ యెస్టర్డే, వై విల్ బి హియర్ టుమారో. థర్డ్ రౌండ్ లో హీ అనే సబ్జెక్ట్ తీసుకున్నది. అతడు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాడు, అతడు నిన్న ఇక్కడ ఎందుకుంటే, అతడు రేపు ఇక్కడ ఎందుకుంటాడు. వై ఈజ్ హియర్ నౌ, వై వాజ్ హియర్ యెస్టర్డే, వై విల్ హీ బి హియర్ టుమారో. చివరి రౌండ్ లో షీ అనే సబ్జెక్ట్ పైన ప్రశ్న అడిగింది. వై షీ హియర్ నౌ, వై వాజ్ షీ హియర్ యెస్టర్డే, వై విల్ షీ బి హియర్ టుమారో. అంటే ఆమె ఇప్పుడు ఇక్కడ ఎందుకుంది, నిన్న ఎందుకుంటే, రేపు ఎందుకు ఉంటుంది. సో ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మరో డబ్ల్యూహెచ్ వర్డ్ చేత, ఇప్పటికి 3 వీడియోస్ అయిపోయినాయి బీ ఫార్మ్స్ అనే టాపిక్ లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి. ఈ వీడియోలో వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నించడం, జవాబులు చెప్పడం నేర్చుకున్నారు. నెక్స్ట్ వీడియోలో కొత్త డబ్ల్యూహెచ్ వర్డ్ చేత, మరొక డబ్ల్యూహెచ్ వర్డ్ చేత ప్రశ్నించడం ఎలా, జవాబు చెప్పడం ఎలా నేర్చుకోబోతున్నాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.